సన్న బియ్యం ఫస్ట్ ఇళ్ళల్లో పోయక ముందు నుండే గవర్నమెంట్ హాస్టళ్ళల్లో ఎప్పటి నుండో పోస్తురు. కానీ గవర్నమెంట్ హాస్టళ్ళకి వెళ్ళి ఏ అధికారి, ఎమ్మెల్యే, ఎవరు ఇతర అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయరు. ఎందుకు చేయరంటే అక్కడ కుళ్ళిపోయిన కూరగాయలు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఉప్పులు, పప్పులు ఇలాంటివి పెడతారు కాబట్టి ఫుడ్ ఇన్ఫెక్షన్ ప్రతి ఇయర్ కొన్ని వందల సంఖ్యలలో జరుగుతుంది. నేను జగిత్యాల జిల్లా కొరుట్లలో ఒక 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ఎందుకు? భోజనం చేసిన తర్వాత. అంటే ఇలాంటివి ఇంకా జరుగుతూనే పోతూనే ఉంటున్నాయి. మీరు ఇళ్ళలోకి వెళ్ళి తినే బదులు ఒకసారి అలాంటి హాస్టళ్ళలోకి వెళ్ళి నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో తింటే పిల్లలకు మంచి భోజనం అందే అవకాశం ఉంటుంది కదా మీ మీద భయంతో. మీరు ఇళ్ళలోకి వెళ్ళి తినడానికి ఎందుకు ఏం కారణం అంటే ఇళ్ళలో ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఓ 10 రకాల కూరగాయలు అండి పెడతారు కాబట్టి మీరు ఇళ్ళలోకి వెళ్ళి తింటారు. అక్కడికి వెళ్ళి తినరు కదా. ఇక్కడ మీరు తినేటి సన్నబియ్యం అవునా కాదా కూడా తెలియదు. గవర్నమెంట్ హాస్టల్లో పప్పు కూర పోస్తే ఆ పప్పు గింజ ఏడున్నదని మనం వెనుకలాడుకోవాలి ఆ ప్లేట్లో. అలాంటి పరిస్థితి ఉంది.